ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. అభిమానంతో అమ్మ మా యొక్క బ్రదర్ పిలిచాడు, వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఎట్ట? అరే రేపు నీ యొక్క మందిరానికి జ్వరం పట్టిన ఒక అమ్మాయి వస్తుంది, ఆరోగ్యం సరలేక మందిరానికి తీసుకొస్తున్నాను, ప్రార్థన చేయాలి అని చెప్తుంటే ఈరోజు పిలిచాడని దానియేలు గారి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిన 2 మెతుకులు తిని 200 రూపాయలు తీసుకొని రావడం కాదు, ఆ వస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని గురించి, వస్తున్నటువంటి ఆ రోగుని గురించి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన మనకు ఉండొద్దా? దాన్ని ఎలగొట్టాలని ప్రార్థన జీవితం కలిగిన వారమే ఉండవద్దా? దాన్ని ఎలగొట్టడానికి ప్రార్థన చేయాలనే ఆశ నీ మందిరంలో నువ్వు ఉండాలని తెలియదా నీకు? ఎప్పుడండి బాగుపడతాం మనము? ఎప్పుడండి? అభిమానంతో పిలిచాడని పరిగెత్తుకోవటమేనా, వెళ్ళిపోవటమేనా? నీకు పని పాట లేదా? నీ సంఘంలో పని లేదా? సంఘ విశ్వాసుల అనారోగ్యంలో నీకు అక్కర్లేదా? వారు బంధింపబడిన బంధకాల నుంచి విడిపించే బాధ్యత నీకు లేదా? దేవుడు అప్పచెప్పిన ఆ సువార్త కార్యక్రమం ఒక్కటేనా? వారి మంచి చెడులు చూసే బాధ్యత నీకు లేదా? మన మంచి చెడులు బాధ్యత లేకపోతే అధికారం ఎందుకు ఇచ్చాడో? రోగులను బాగు చేయటానికి, వ్యాధిగ్రస్తులను బాగు చేయటానికి, కుష్ఠ రోగులను బాగు చేయటానికి, పక్షవాయువు రోగులను బాగు చేయటానికి, అపవిత్రాత్మలను దెయ్యములను ఎలగొట్టే అధికారం ఎందుకో యేసుప్రభు వారు వాళ్ళ శిష్యులకు ఇచ్చాడో నీకెందుకు ఇచ్చాడు ఈరోజు? ఆలోచన చేశావా? బాధ్యత కలిగిన ఒక శిష్యుడిగా, బాధ్యత కలిగిన దేవుని యొక్క బిడ్డగా మనం కర్తవ్యం నెరవేర్చుకోవారిగా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన లేకుండా ఏం చేయలేరు నాన్న, అసాధ్యమని తేటగా శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేడు నన్ను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన లేకుండా నువ్వు ఏం చేయలేవు అని. చిన్న రోగాలు పోవచ్చు, ఎలగొట్టవచ్చు, కానీ ప్రార్థన లేకుండా ఏం చేయాలి? నెల్లూరులో ఒక అమ్మాయి టీచర్ పనిచేసి ఆ ప్రైవేట్లో పనిచేస్తూ అమ్మాయి అనారోగ్య పాలైంది. వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడలో గిరిపురంలో ఉండేవారు. వారు ఆ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ గుడివాడలో మనకు బంధువులు ఉన్నారు, అక్కడ పాస్టర్ గారు కూడా దగ్గరలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ప్రార్థన చేయిద్దాము, ఇది మందులకును ఇతర కార్యక్రమాలకు లొంగటం లేదు, ఆరోగ్యం బాగుండటం లేదని ఆ యొక్క కుమార్తెను తీసుకుని తన తల్లి ఈ గుడివాడ పట్టణానికి వచ్చిందని చెప్తే మేము పలానా రోజున వస్తున్నామని ఫోన్ చేశారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న పాస్టర్ గారికి చెప్పారు, అయ్యా ఇదిగో పలానోళ్ళు పలానా గిరిపురం నుంచి విజయవాడ నుంచి పలానా రోగిని తీసుకుని వస్తున్నారు, ఆ రోగి నెల్లూరు నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, బ్రదరు నువ్వు ప్రార్థన చేయడానికి రావాలండి, మనము 2-3 కూడుకొని ప్రార్థన చేద్దాం. ఓకేనండి, ఏంటి విషయం అన్నా, ఇలా అనారోగ్య పరిస్థితి, మళ్ళీ ఏంటో తెలియటం లేదు అన్నారు. సరే బ్రదర్ అన్నాం. వెళ్ళాము పాస్టర్ గారి ఇంటికి. పాస్టర్ గారు నమ్మల్ని తీసుకొని మా ఇద్దరి పాస్టర్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ రోగి ఉన్న ఇంటికి. ఆ రోగి మేము వెళితే పండుకొని ఉన్నది, నేను చూశాను, ఎవరికి బాగలేదు అన్నారు. ఈ అమ్మాయికి అండి, ఈ అమ్మాయి ఏం బాగానే ఉందిగా అన్న. ఏంటి చెప్పండి? అమ్మాయి పండుకొని ఉంది, మాట్లాడుతుంది, కన్ను మాట్లాడుతుంది. ఆ తర్వాత రోగి ఎవరండి అంటే ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయికి ఏం బాగానే ఉందిగా అన్న. ప్రైజ్ ది లార్డ్. నా పక్కన పాస్టర్లు ఇద్దరు బెదిరిపోయారు, ప్రార్థన చాపలేశారు, కూర్చున్నాం. అరే చాప వేసారు మంచిదే, ప్రార్థన చెప్తే మోకరిస్తలే,
మొత్తం మోకరించి కూర్చోలేట నాత కాదులే కుర్చీ వేయండి అన్న. నాకు కుర్చీ వేశారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుర్చీలో కూర్చున్నాను. ఆ ఇద్దరు పాస్టర్లు ప్రార్థన చేశారు. నేను వారికి వెళ్ళి ఈ అమ్మాయికి వెళ్ళి కూర్చొస్తున్నా. చూసి నా వంతు వచ్చింది ప్రార్థన. నా వంతు చేసిన తర్వాత, ఏమ్మాయి నేను లేచి వచ్చి నీ మంచం దగ్గర మంచం మీద కూర్చొని ప్రార్థన చేయమంటావా, లేదా నువ్వు లేచి మంచం మీద కూర్చుంటావా అన్న. ఏంటంటే నువ్వు లేచి మంచం మీద కూర్చుంటావా, లేకుంటే నేను వచ్చి మంచం మీద కూర్చొని ప్రార్థన చేయమంటావా అన్న. నేను లేచి కూర్చుంటాను అయ్యగారు అన్న. కూర్చో అన్న. కూర్చున్నది. చూసా, ఏ మంచం మీద కూర్చోగలింది దానికి కుర్చీలో కూర్చోడానికి రోగమా అన్న. కుర్చీలో అన్న. కుర్చీలో కూర్చున్నది. ప్రార్థన చేశా. వణకటం మొదలుపెట్టింది. ఏంటంట వణకటం మొదలుపెట్టింది. చెయ్యేసా, ప్రార్థన చేశా. ఇది దెయ్యం కాదు, పార్థ కాదు. ఈ అమ్మాయికి ఉన్న మనోవేదన, ఈ అమ్మాయికి ఉన్నటువంటి మనోవేదన తప్ప ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నదే అని ప్రార్థన చేసి ఆ అమ్మాయి మనోవేదనకి ధైర్యపరిచా. ప్రైజ్ ది లార్డ్. నీకు నువ్వు భయపడినావు, నీకు నువ్వు ఈ రోగం తెచ్చుకుంటున్నావు, ఏ రోగము నీకు లేదో అన్నా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ భోజనాలు పెడుతున్నారు. నేను తిన్నా. ఏంటంట నేను తిన్నా. ఎందుకయ్య గారు అన్న, నాకు ఆ అమ్మాయి పెడితే నేను భోజనం చేస్తానన్నా. సచ్చినట్టు భోజనం పెట్టింది నాకు. చప్పలు కొద్ది దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి కోసము, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఇటువంటి నాటకాలు వేయగాకు. నీలో ఉన్నది నాటకాలు వేపిస్తుందా, లేకుంటే నువ్వు నాటకం వేస్తున్నావా నీ మా భర్తను లోపరుచుకోవటానికి అని 4 తిట్టి వచ్చేసా. ప్రైజ్ ది లార్డ్. దెయ్యం దెబ్బకు వదిలిపోయింది. చప్పట్టుకో దేవుని మహిమపరచాడా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మన్నదంట, ఆయన మంత్రగాడా లేకుంటే పాస్టర్ గారు దెబ్బకు వదిలిపోయింది ఈ అమ్మాయి దెయ్యం అన్నదంట. చప్పట్టుకో దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. మళ్ళీ వచ్చి నన్ను పిలిచి కృతజ్ఞ గుడి పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? మనలో ఉన్న పవర్ అటువంటిది, దేవుడిచ్చిన శక్తి అటువంటిది, దేవుడిచ్చిన ప్రభావం అటువంటిది. నా ప్రియ సహోదరుడా, అది నువ్వు కోల్పోకు. అది నువ్వు కోల్పోకు. నువ్వు దురాశలకు పోయి వేరే వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో పోయి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని నువ్వు పోగొట్టుకో. ప్రార్థనలని పరుగులు తీసే 2 రూపాయల కోసం రోజంతా గడిపోటకు నీకు ఎక్కడ మనసు సాక్షి గద్దించడం లేదా? చెప్పండి. వాక్యము చెప్పి బలపరిచి జ్ఞానోదయం కలగజేసి పొరపాట్లను ఎత్తి చూపి తప్పితములను ఎత్తి చూపి హెచ్చరిస్తూ సరిచేస్తూ మిమ్మకు వాక్యము ద్వారా సరిచేస్తూ దేవుని నామములో బ్రతకండి, ఇతరులను బ్రతికించండి, మీరు న్యాయంగా జీవించండి, ఇతరులకు న్యాయం చేయండి, సంఘానికి సంఘ బిడ్డలకు న్యాయం చేయండి అని నేను ఎందుకో సర్వశక్తి గల దేవుడు నాలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడు. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేము. ఒకసారి నేను ప్రార్థన కోడికకి వెళ్తే ఒక చోట అన్నాడు, యాకోబు మొగసిరి కలిగిన వాడని మాట విన్నాను. ఎందుకని? అది ఎక్కడుంది ఆ మాట? హోషేయ 12వ అధ్యాయము చదువు. మొగసిరి గలవాడై మెడమ పట్టుకుని బయటకు వచ్చాడు. మొగసిరి ఆడింది అక్కడ. దేవునితో ఎప్పుడు పోరాడు? అది కారణం 32వ అధ్యాయం 24 నుంచి చదువు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, అతనిని గెలవకుండుట చూసి నాలో గుడి మీద కొట్టెను. నీవు నన్ను దేనికంట దేనికి పోరాడాడు? మొగసిరి ఎక్కడుంది?
వాళ్ళ అన్నయ్య మెడం పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఉందా? పోరాడి ఆశీర్వాదం కొరకు కాలు వదలకుండా పట్టుకున్నప్పుడు ఉందా? ఏది మొగసిరి? ఆశీర్వాదం కొరకు పెనుగులాడినప్పుడు కాలు గుడి ఇరిగిపోయినప్పటికీ కూడా కదలక బెదలక పట్టుదల కలిగి ప్రార్థన చేసిన ఆ మొగ ధీరుడే మొగసిరి కలవాడు. ప్రైజ్ లార్డ్. అది నీకెందుకు లేదు? అది నీకెందుకు లేదు? నీకెందుకు ప్రార్థనాత్మ లేదు? నువ్వెందుకు ఆశీర్వాదం పొందటం లేదు? దెయ్యాలను ఎల్లగొట్టే అధికారం నాకెందుకు లేదు? దేవుడు నాకు ఇచ్చిన కానీ నేను ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాను? అపవిత్రాత్మలను ఎల్లగొట్టే అధికారం నాకెందుకు లేదు? దేవుడు నాకు ఇచ్చిన నేను ఎందుకు దాన్ని పొందకలేకపోతున్నాను? రోగులు బాగు చేసే అధికారం దేవుడు నాకు ఇచ్చినా నేను ఎందుకు రోగాన్ని బాగు చేయలేకపోతున్నాను? ఆ అధికారం నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నువ్వు ఎందుకు పెనుగోలాడలేదు? నువ్వు ఎందుకు ప్రార్థన చెబుతావు నీ మందిరంలో గడపలేదు? ఏ నీకు మొగసిరి లేదా? ఎంత గొప్ప మాట ఈ మొగసిరి అనే మాట. పట్టుదలకి ప్రార్థన చేసి మానవ రూపంలో వచ్చిన దైవాన్నే బంధించినటువంటి ప్రార్థన శక్తి గల పట్టుదల గల ప్రార్థన కలిగిన ఆ యాకోబును చూసి మనం ఎందుకు నేర్చుకోలేము? మనకిచ్చిన కృపవరం పొందుకోవటానికి, మనకిచ్చిన అధికారాన్ని పొందుకోవడానికి పట్టుదల కలిగి ప్రార్థన ఎందుకు చేయలేమా అని నేను అడుగుతున్నా ఈరోజు. అదే అని కదా యేసుప్రభు అన్నది, నీకు ప్రార్థన జీవితం లేదని. ఉపవాస ప్రార్థనలు సంఘాలుగా చెప్తున్నారు. ఎవరి కోసము? సంఘ బిడ్డల కోసం ఉపవాస ప్రార్థనలు పెట్టారా? లేకుంటే నలుగురిని పిలిచి నలుగురికి శాలవులు కప్పి నలుగురికి 4,000 రూపాయలు ఇచ్చి, ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇచ్చి మాంసాలు పలావులు చేపలు పెట్టి పంపడానికి ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారా? లేకుంటే నీ యొక్క సంఘ బిడ్డల యొక్క క్షేమాభివృద్ధి కోసం సంఘ బిడ్డలైన చేతిలో నోటిలో నుంచి పాప క్షమాపణ చెప్పించడానికి ఉపవాస ప్రార్థన చెప్పారా? ఏంటి నిబంధన మీకు? గొప్పల కోసం ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. మీరు నాశనం అవటం కాదు, నలుగురి సేవకులను పిలిస్తే రేపు ఈ నలుగురి సేవకులు నన్ను పిలుస్తారనే ఆలోచనే తప్ప నా సంఘానికి మేలు జరగలేదనే దిగులు ఎవరికీ లేదు. ఈ పద్ధతులు చూస్తే చాలా బాధేస్తుంది నాకు. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్పించడం తప్పు కాదు, చెప్పించిన తర్వాత వాక్యానుసారంగా ప్రార్థనలు నడిపించావా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నడిపించావు? పశ్చాత్తాపం వచ్చిందా అని అడుగుతున్నాను. నిజంగా బిడ్డలు ప్రార్థన జీవితం కావాలి. దేవుడు యేసు ప్రభువు చెప్తున్నాడు. యోహాను గ్రంథము 7వ అధ్యాయం చూడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు దేవునితో. 6వ వచనముని చదవండి. తాను ఇజ్రాయేలు పెద్దలను ఆ సాయంకాలం వరకు నేల మీద ముఖములను మోపుకొని తన తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా మమ్మల్ని నశింప చేయనట్టు అది అమోరుల చేతికి మమ్మల్ని అప్పచెప్పావా? ఈ జనులను ఎందుకు దాటించావు? మేము యోర్దాను అవతల నివసించుట మేలు కదా ప్రభువా, కనికరించుము. తన శత్రుల ఎదుట నిలవలేక ఎలుకగా తిరిగినందుకు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరికి ఏం చెప్పాలని బాధపడుతున్నాడు యెహోషువ? ఎవరికి సమాధానం చెప్పాలని బాధపడుతున్నాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఈ ప్రశ్న మనం వేసుకుంటే రేపు మన సంఘములో ఏదైనా కార్యము జరగలేదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కానీ తెలియజేస్తే వారి మన ముఖం ఎక్కడ చూపించాలి, మనం ఎక్కడ సిగ్గుపడాల్సి వస్తుంది అనే భయము నీలో ఉంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి నీ సంఘ బిడ్డల కోసము ప్రార్థన చేస్తావు. ఈ ప్రార్థన నువ్వు చేస్తావు. ప్రభువా, నా సంఘ బిడ్డలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుపడితే నా బ్రతుక ఏమవుతుంది? నా స్థితి ఏమవుతుంది? నే సంఘ కాపరిగా ఉండి వ్యర్థమే కదా. నన్ను యోర్దాను నది దాటించావే అని ఆయన అన్నప్పుడు నన్ను సంఘ కాపరిగా నేను ఉన్నది వ్యర్థమే కదా
అని నువ్వెందుకు ప్రార్థన చేయలేవు? నువ్వెందుకు నువ్వు ఇచ్చిన అధికారాన్ని పొందలేకపోయాను? ఏంటి నాలో ఉన్న లోపము? నలుగురు చూసి నన్ను నవ్వుకోవడానికా? నువ్వు ఎందుకు నాకు సాయం చేయటం లేదని ఏనాడైనా నువ్వు సంఘంలో ఏ విధంగా ప్రార్థన చేశావా అని నేను అడుగుతున్నా. ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా ఎప్పుడైనా ప్రార్థన చేశారా అని నేను అడుగుతున్నాను. ఈ ప్రార్థన మనకు ఉండాలి. ప్రార్థన లేకుండా ఏం చేయలేము నా స్నేహితుడా. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము నా సాటి సేవకుడా, సేవకురాలా. మనం ఏం చేయలేము. ప్రార్థన జీవితం ఉంటేనే ఇటువంటి వాటిని వెళ్ళగొట్టడానికి సాధ్యమో అని నా ప్రభువారు చెప్తున్న మాట వాస్తవము కాదా? ఆయన ఇంకొక మాట అంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19, 20, 21 చదువు. ఏమిటంట? అల్ప అక్కడ ఏమన్నాడు మనకు? మార్కు సువార్త 9వ అధ్యాయంలో విశ్వాసము లేని వారులారా, ఈ తరము వారులా అన్నారా లేదా? విశ్వాసము లేని వారులారా అన్నారా లేదా? అంటే ఏంటి? పంపిన వాని మీద విశ్వాసము లేదు, అధికారం ఇచ్చిన వాని మీద విశ్వాసము లేదు, ఆ నామములో శక్తి ఉన్నదని విశ్వాసము లేదు, ఆ నామములో స్వచ్ఛత ఉన్నదని విశ్వాసము లేదు. విశ్వాసము లేకపోవటమే కదా ఇక్కడ మనం ఏం చేయలేకపోతే. చదువురా. మీకు ఆవగించంత విశ్వాసం ఉంచితే అబ్బా అబ్బాబ్బాబ్బా ఎంత మంచి మాట. అంత బలం ఉందంట యేసు నామములో. యేసు నామములో అంత శక్తి ఉందంట. ఆ యేసు నామమును పట్టిస్తూ నువ్వు ఇచ్చిన అధికారము చేత, నువ్వు ఇచ్చిన ప్రార్థన బలము చేత నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఓ కొండ లే, వెళ్ళి పలానా చోట ఉండు అని ఆజ్ఞాపిస్తే అక్కడ ఉంటుందంట. ఆ విశ్వాసం మనకి ఎందుకు లేదు? ఎందుకు లేదండి? నేను ఈ రోజు మాట్లాడుతున్నాను, ఎందుకు లేదు? మార్కు సువార్త 9వ అధ్యాయం 22, 23 వచ్చినాం. అది వానిని నాశనము చేయవలనని ఏమైనా నీ వలన అయితే. చూడయా, ఎవరు అంటున్నారు? ఒక సాధారణ వ్యక్తి అంటున్నాడు. యేసు ప్రభు వారిని పట్టుకొని, సర్వాధికారిని పట్టుకొని ఆయన అంటున్నాడు, ఏమైనా నీతైతే. అబ్బబ్బబ్బా, ఎంత సిగ్గుమాలిన పని. సేవకులు శిష్యులతో కాని పక్షానే కదా ఆ మాట మాట్లాడగలిగాడు. నీ వలన యేసు ప్రభు యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క సంఘ కాపులందరూ ఈ గుడివాడ పట్టణంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు రావడానికి నీవే కారకుడివి, కారకురాలువి. నీ చేతగాని పని, నీ అవిశ్వాసమే, నీ బలహీనతే, నీ ప్రార్థన జీవితం లేకపోవటమే నీ వలనే అందరికీ చెడ్డ పేరు వచ్చింది. చదువురా. ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయమనను. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. ప్రేజ్లా. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట. మనకు ప్రార్థనా జీవితం ఉంది, మనకు విశ్వాసం ఉంది. కానీ ప్రార్థన చేయించుకునేవాడు కూడా, ప్రార్థన చేసేవారు కూడా ఏ విశ్వాసం ఉన్నాడో చేయించుండే వాడికి కూడా అంతే విశ్వాసం ఉండాలి. ఆడు విశ్వాసం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా అది జరగదు. ఈ మాట ముందు విశ్వాసములోనికి మన విశ్వాసులను నడిపించే బాధ్యత మందే. యేసయ్య విశ్వాసములోనికి, యేసయ్య నామంలో ఉన్న శక్తిలోనికి, యేసయ్య నామంలో ఉన్న ప్రభావంలోనికి వారిని నడిపించే బాధ్యత కూడా మనమేనే ఉంది. ప్రైజ్ లార్డ్. అది కూడా మనమేనే. మనము ఒకరిని నిందించటానికి కాదు, అది మనమేన బాధ్యత ఉంది. అందుకే అంటాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం, 28, 29 చదువు. వచ్చి కనికరించుము. ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడివారు ఆయన దగ్గరకు వచ్చి, యేసు, నేను ఇది చెయ్యగలనని
ఈ ప్రశ్న వేయాలి. యేసు ప్రభు వేసిన ప్రశ్న విశ్వాసకి వేయాలి. నేను నీకు చేయగలను, నా ప్రార్థన నీకు మేలు జరుగుతుందని అని నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? అయితే ప్రార్థన చేయి. ముందు నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో, నీ నమ్మకాన్ని స్థిరపరచుకో. ఆ తర్వాత నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో మందిరం, ఇదిగో దేవుని సన్నిధి, చెయ్యి, నేను 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తానని నలగొట్టబడిన వారిగా వాళ్ళని ఉంచావా? ఇప్పుడేనా నీ కార్యం జరుగుతుంది. ప్రార్థన చేయమని చెప్పావా ఎప్పుడేనా? నా ప్రియ సహోదరి సహోదరు, అది చేయాలి. యేసు ప్రభువు అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వాళ్ళని అడిగిన ప్రకారము నువ్వు నేను కూడా ఈరోజు విశ్వాసులను ఆ స్థితిలోనికి తీసుకురావాలి. యేసయ్య మీద విశ్వాసం కలిగేలాగా వాళ్ళని నడపాలి. అదే సంఘ కాపరి యొక్క మంచి గుణలక్షణం. అది లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే, నీకు ఎంత కృపవరం పొందినా వ్యర్థమే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37, 38, 39. పేతురును జెబెదయి 2 కుమారులను దుఃఖాక్రాంతుడు అవుటకును అప్పుడు యేసు, మరణమునంతగా నా ప్రాణము, అబ్బబ్బబ్బా ఏమై ఉన్నదంట, మరణమునంత వరకు నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, ఇది ప్రార్థన, సాధ్యమైతే ఈ గిన్నె, ఒక్క నిమిషం, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ గిన్నె? ఇప్పుడు యేసు ప్రభువారిని భూలోకానికి ఎందుకు పంపించాడు తండ్రి? నా దేవాతి దేవుడు తన ప్రజలను దేని నుంచి? వారి పాపముల నుంచి ఆయన రక్షించడానికేనా? వాళ్ళ నీతిమంతులుగా చేయటానికేనా? ఈయనను పాపిగా చేయటానికేనా? మళ్ళీ ఆ పాత్రలో ఉన్నది ఏంటి? శ్రమనా పాపమా? చెప్పండి. శ్రమ అంటే పాపము లేని వాడిని పాపిగా చేసింది ఎప్పుడు? ఆ పాత్రలో పాపము, సకల ప్రజల యొక్క పాపముతో నింపబడిన పాత్ర. ప్రైజ్ ది లార్డ్. ప్రజల యొక్క పాప భారాన్ని, జన్మ పాపం యావత్తు అందులో ఉంది. ఆ జన్మ పాపం ఎప్పుడు ఆయన త్రాగుతాడో ఆయన శ్రమల పాలవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతాడు? శ్రమల పాలవుతాడు. ఆ యొక్క పాప భారమును తొలగించుకొని శ్రమల పాలు కాకుండా వేరొక మార్గం ఏమన్నా ఉందా తండ్రి? అలా ఉంటే ఈ పాత్ర నా యొద్ద నుంచి దూరము చేయమని ప్రార్థన చేశాడు. తెలుసు యేసుప్రభు వారికి ఇది పాపపు నింపబడిన పాత్ర, ఈ పాత్రలోనే నేను తాగితే నేను శ్రమ పొందవలసిందే అని ఆయన ఖచ్చితంగా తెలుసు. కానీ ఒక మానవుడిగా ఒక తండ్రిని వేడుకుంటున్నాడు, ఈ శ్రమను నేను భరించగలనా, ఈ పాపాన్ని ఎంత నేను మోయగలనా అనేటువంటి ఒక విధానములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తప్పించబడటానికి. లేదా ఒక్క మాట చదువునానా, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానియమని ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఇష్ట ప్రకారము కాదు తండ్రి, నీ చిత్తం ప్రకారమే జరిగించు. ఈ పాపము నేను తాగి నేను పాపినవ్వటానికి నాకు ఇష్టమే, శ్రమ పొందటానికి నాకు ఇష్టమే, శిక్ష పొందటానికి నాకు ఇష్టమే. అది నీ చిత్తమైతే నీ చిత్తముని నెరవేర్చు, నా మాట కాదు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ప్రార్థన చేశాడే, మనము ప్రార్థన చేయకుండా ఏ కార్యం చేయగలమా? ఆయన ముందే ప్రార్థన చేసుకొని ఆ శిలవ యాగాన్ని జయించగలిగాడే, ఆ మరణాన్ని జయించగలిగాడే, ఆ శ్రమను జయించగలిగాడే, నీ పాపం నా పాపములు 50 మందిని తీసేయగలిగాడే.
ఆ ప్రార్థన శక్తి ఎటువంటిదో చూశావా నా ప్రియ సహోదరుడా సహోదరి? అందుకే అంటున్నాడు యేసుప్రభు వారు, ప్రార్థన ద్వారానే. అంటే మీరు పరుగెత్తుకొని వాడికి వీడికి సహాయం చేసి వారిని ఈయనని డబ్బులు సంపాదించుకోవటానికి గంటల గంటలు కూర్చొని రావటానికి దాన్ని ప్రార్థన అనరు. నీ సంఘములో కూర్చొని నీ సంఘ బిడ్డల కోసము మోకరించి ప్రార్థించగలిగిన ఆ దినమే అది సరైన ప్రార్థన. ఇక్కడికన్నా బుద్ధి తెచ్చుకొని మనం ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మాందాం, అబద్ధాలు ఆడకుండా మాందాం, అబద్ధకునికి బిడ్డలు కాకుండా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా నన్ను మీ శిలువ సాటును మరుగుపరుచుకొని నా నోటిని బుర్రగా పడుకొని కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట ప్రభువా విన్న బిడ్డల హృదయాల్లో పదిలపరచండి. ప్రతి సంఘ కాపరిని సువార్తకుని బలపరచండి. ఆధ్యాత్మిక జీవితంలోనూ నాయన సంఘ బిడ్డలను నడిపించుకోగలిగిన నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ఈ బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింపచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి సంఘాలను, వారి కుటుంబాలను, బిడ్డలను వర్ధిల్లింపచేయమని మా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలవేళ సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యావంతులకు, గృహిణులకు, సువార్తకులకు, కష్టపడి పనిచేసే ప్రతి పాస్టర్కి, ప్రార్థన ఆత్మ కలిగిన ప్రతి పాస్టర్మ్మ గారికి, పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధాన